దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చదవబడినటువంటి ఈ 3 వాక్య భాగాలు వీటిని ఆధారం చేసుకొని యోసేపు ఫలించని కొమ్మ అనేటువంటి అంశాన్ని మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. పాత నిబంధన గ్రంథంలో యోసేపుని గురించి వ్రాయబడింది. పత్రిక వాక్య భాగంలోనికి వచ్చేసరికి దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం అక్కడ వ్రాయబడి ఉంది. మనము చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో కూడా మరి దేవుని యొక్క 2వ రాకడం అక్కడ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే మీరు నన్ను ఇప్పుడు చూస్తూ ఉన్నారు కానీ రాబో రోజుల్లో నన్ను చూడరు, మరలా అంత్యదినమున మీరు నన్ను చూస్తారు అనేటువంటి ఒక ప్రవచనం యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 వాక్య భాగాలను ఆధారం చేసుకొని ఈ 3 వాక్య భాగాలు కూడా యోసేపులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 విషయాలు. యోసేపు ఫలించని కొమ్మ, అంటే యోసేపు ఫలించాడు. యోసేపు ఎవరి ద్వారా ఫలించాడు అని అంటే దేవుని ద్వారా యోసేపు ఫలించాడు. ప్రతి మానవుడు దేవుని ద్వారా ఫలింపబడాలి. మానవుడు ఫలిస్తూ ఉన్నారు. శరీర రీత్యా లోకరీత్యా మానవుడు ఫలిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మనకు మిద్దెలు ఉండేది, ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా స్లాబ్లుగా మార్చబడ్డాయి. మానవుడు ఫలించబడ్డాడు. ఒకప్పుడు సైకిల్ ఉండేది, ఇప్పుడు మనకు బండ్లు వచ్చాయి. మానవుడు ఫలించబడ్డాడు. మానవుడు లోకరీత్యా ఫలించబడుతూ ఉన్నాడు కానీ దేవునిలో మానవుడు ఫలించాలి. ప్రియమైన వారులారా, మరి యోసేపు ఏ రీతిగా ఫలించాడు? మరి యోసేపు లాంటి ఫలభరితమైన జీవితము దేవుడు మనకందరికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి యోసేపు ఏ రీతిగా ఫలించాడు అని మన వాక్యంలో మనము చూస్తే, మొట్టమొదటిగా ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో క్షేమింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఇంట్లో ఎవరు లేరు. ఫరో భార్య చాలాసార్లు యోసేపుతో వెళ్ళాలి అని ఆశపడింది. ఎవ్వరు లేనటువంటి సమయంలో మరి యోసేపును ఫరో భార్య పట్టుకొని తనతో పాపము చేయమని అడిగినప్పుడు అతని యొక్క వస్త్రమును ఆమె చేతిలో పెట్టి యోసేపు పారిపోయాడు. అంటే ఎక్కడి నుంచి పారిపోయాడు అని అంటే, పాపము చేయకుండా తన శరీరాన్ని పాపమునకు లోను కాకుండా పాపములో నుండి పరిశుద్ధతలోనికి యోసేపు పారిపోయాడు. ప్రియమైన వారులారా,
దేవుడు నీ నుండి నా నుండి ఏమి కోరుకుంటూ ఉన్నాడు, మనం వీటిలో ఫలించాలి అని అంటే పరిశుద్ధతలో మనమందరము ఫలించబడాలి. పవిత్రతలో మనమందరము కూడా ఫలించబడాలి. వివాహము కాకముందు మన శరీరాలను పరిశుద్ధపరచుకోవాలి. వివాహము అయిన తర్వాత కూడా మన శరీరాలను పాపంలో పడనీయకుండా మన శరీరాలను పరిశుద్ధంగా మనము చూసుకోవలసినటువంటి బాధ్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎవరు చూడలేదు కదా అని పాపము చేయకుండా దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయంతో మనము ఉండాలి. ప్రియమైన వారులారా, ఈ కొద్ది కాలంలో మానవులు కూడా ఏ రీతిగా తయారవుతూ ఉన్నారు, మానవ బంధాలు ఏ రీతిగా తయారవుతూ ఉన్నాయి, మానవుడు జ్ఞానంతో ఏ రీతిగా పెంచుకుంటూ ఉన్నాడు మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి వివాహము కాకముందు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మరొక అమ్మాయిని వివాహము చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత కూడా తాను వివాహము కాకముందు ప్రేమించినటువంటి అమ్మాయి అలాగే ఉంది, వివాహం చేసుకోకుండా. కాబట్టి ఈయన మనసు కరిగిపోయి, నేను వివాహం చేసుకున్నా నా కొరకు ఆమె వివాహం చేసుకోలేదు కదా అని అతని యొక్క మనస్సు మరలా ఆమె వైపు తిరగబడి ఇప్పుడు ఉన్నటువంటి భార్యతో విడాకులు తీసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మళ్ళా వారు ఎవరో కాదు, బయట ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ప్రతి వారము చర్చికి వచ్చే వాళ్ళే. ఆయన ఎంత భక్తిగా ఉంటాడు అంటే ఉదయం మన చర్చికి వస్తాడు, మధ్యాహ్నం శాలకు వెళ్తాడు, రాత్రి ఓసన్న మందిరానికి వెళ్తాడు. ఈ 3 మందిరాలలో ఒకవేళ వాడు వెళ్ళినా వారి బుద్ధి మాత్రం ఏం చేయడం లేదు, మారడం లేదు. ప్రియమైన వారులారా, ఇప్పుడు నాకు 2 కూతుళ్ళు వద్దు, నా భార్య నాకు వద్దు, నేను ప్రేమించిన అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అని రోజు ఇంట్లో గొడవ. మరి ఇప్పుడు ఈ భార్య ఏం చేయాలా? 2 ఆడపిల్లలు పెట్టుకుని భర్తను బయటికి పంపించగలదా? వాడేమో రోజు దున్నుతా ఉన్నాడు, బయటికి పోతా ఉన్నాడు, ఒక ఇంటిని ఏర్పాటు చేశాడు, ఆ ఇంట్లోకి వెళుతా ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటా ఉన్నాడు. ఈ ఇంటికి రాగానే తెల్లాముతో పిల్లలతో గొడవలు, కొట్లాడలు, ఇవన్నీ ఏం జరుగుతూ ఉంది? పిల్లం చాలా రోజులు చూసి ఒక నిర్ణయం తీసుకో. సరే, నువ్వు ఇక్కడ ఉండడం లేదు, నీకు ఇష్టం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి గారికి వెళ్తా ఉన్నావు, మంచిదే. కానీ నీ ఆస్తి నా పిల్లలకు రాసి, నీకున్నటువంటి పొలము నా పిల్లలకు రాసి, నీకున్నటువంటి ఇల్లు నా పిల్లలకు రాసి, నీకున్నటువంటి ట్రాక్టర్లు నా పిల్లలకు రాసి అని అనగానే వెంటనే రాసి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరితో ఉండాలా? ప్రేమించినతో అమ్మాయితోనే ఉండాలా? పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉండకూడదా? మానవ సంబంధాలు ఎలాగ అవుతూ ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం తెలుసుకోండి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు నీ నుండి నా నుండి ఏమి కోరుకుంటా ఉన్నాడు అని అంటే మంచి హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. శుద్ధ హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పవిత్రమైన హృదయముతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, పవిత్రమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి, పరిశుద్ధమైనటువంటి హృదయముతో దేవుణ్ణి నువ్వు ప్రార్థన
చెయ్యాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇది పెద్ద పని. ఏమో పెద్ద పని ఏంటి అంటే, మంగళవారం రోజు శుక్రవారం రోజు జరుగుతూ ఉంటాయి కొన్ని. వాడిని ఎవరో వాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి మధ్యాహ్నం తెగొట్టుకొని కమ్మగా భోజనం చేసుకొని మరలా కొన్ని మైళ్ళ దూరం ఇళ్ళకు నడుచుకుంటూ వెళ్తారు. దేవుడు అది కోరుకోవడంలే. నీ దగ్గర ఉందో లేదో, నువ్వు అప్పు తెచ్చేనా నాకు బలి అర్పించాలి అని దేవుడు కోరుకోవడంలే నీ నుంచి నా నుంచి. దేవుడు ఏమి కోరుకుంటా ఉన్నాడు అని అంటే, పరిశుద్ధమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి అనేదే కోరుకుంటా ఉన్నాడు కదా. ఇది పెద్ద పని కాదు కదా, చాలా చిన్న పని. కానీ మానవుడు ఇది చేయటానికి ఇష్టపడడం లేదు. కానీ ఏదేదో మానవుడు చేసి దేవుని నుండి చాలా మంది మానవులు దూరం అవుతా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యోసేపు వేటిలో ఫలించాడు అని అంటే పరిశుద్ధతలో ఫలించాడు. తన శరీరాన్ని పాపానికి లోను కాకుండా, తన శరీరాన్ని పాపము తన జీవితంలోనికి ఎంటర్ కాకుండా, పాపంలో నుండి తన జీవితాన్ని కాపాడుకున్నటువంటి యోసేపు వలె నువ్వు నేను ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా జీవించడం అనేది చాలా కష్టమా అంటే చాలా సులువు. ఎవరైనా జీవించారా? చాలా మంది బ్రతికారు, చాలా మంది జీవించారు. యోసేపు జీవించాడు పరిశుద్ధంగా, దానియేలు పరిశుద్ధంగా జీవించాడు, నోవాహు పరిశుద్ధంగా జీవించాడు, యెషయా అనేటువంటి ఒక పెద్ద ప్రవక్త పరిశుద్ధంగా జీవించాడు, దానియేలు లాంటి ఒక యవన బిడ్డ పరిశుద్ధంగా జీవించాడు, ఏలియా ఎలీషా గురు శిష్యులు ఇద్దరు కూడా పరిశుద్ధంగా జీవించారు. హనోకు అయితే 300 సంవత్సరాలు దేవునితో పరిశుద్ధంగా నడిచారు కదా. వీళ్ళందరూ పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం ఎందుకు జీవించలేకపోతా ఉన్నాం? మనం ఎక్కడ త్రొట్టిల్ల పడుతా ఉన్నాం, ఎక్కడ మనము కింద పడుతా ఉన్నాము అని అంటే, దేవునిలో మనం ఉండడం లేదు, దేవునికి మనం దూరంగా బతుకుతా ఉన్నాము. కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండటం లేదు అనేటువంటి భావన మనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాలు మోషే దేవునితో సహవాసము చేశాడు. అతడు కొండ మీదికి వెళ్ళేటప్పుడు మోషేను అందరూ చూశారు. కానీ 40 దినాలు దేవునితో సహవాసము చేసిన తర్వాత మోషే ముఖము ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు కదా. కారణం ఏంటి? 40 దినాలు ఎవరితో సహవాసము చేశాడు మోషే? దేవునితో సహవాసము చేశాడు కనుక దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క పరిశుద్ధత మోషే సంపాదించుకున్నాడు ఆ కాలంలో. అందుకే మోషేను ఎవ్వరు కూడా తేరు చూడలేక కన్ను మూసుకున్నట్లుగా వాక్యము సెలవిస్తా ఉంది కదా. పరిశుద్ధత అనేది కొన్ని మందిరాలకు సంబంధముగా చాలా మంది అంటారు, ఈ మందిరంలో పరిశుద్ధాత్మ ఉంది, ఇక్కడికి వస్తేనే పరిశుద్ధాత్మతో నింపబడతారు, ఇక్కడ అన్య భాషలు ఉన్నాయి, ఇక్కడికి వస్తేనే మీరు అన్య భాషలతో నింపబడతారు అంటే మనం కుర్రని ఆట చేసుకొని దానికోసం పోతారమ్మా, పరిశుద్ధాత్మ కోసం పోతారు. పరిశుద్ధాత్మ అనేది ఎక్కడ ఉందో మన మధ్యనే ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి అని అంటే దేవునితో నువ్వు ఏం చేయాలా? సహవాసము చెయ్య. ఎందుకు? దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులతో సహవాసము చేస్తే
నువ్వు కూడా ఏమైపోతావు అంతే అంటారా? కాదంటారు. ఒక దొంగతో ఒక 20 గంటలు లేదా ఒక 2 రోజులు అతను సహవాసం చేస్తే వాని అలవాట్లు మనకు కూడా వస్తాయంటారా? రానంటారా కదా? ఒక దొంగతోనే 2 రోజులు సహవాసం చేస్తే వాని అలవాట్లు మనకు వచ్చినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు నువ్వు ఎందుకు పరిశుద్ధులుగా తీర్చబడవు కదండి? అంటే నువ్వు పరిశుద్ధులుగా తీర్చబడాలి అని అంటే నువ్వు దేవునితో ఏం చేయాలమ్మా? సహవాసము చేయాలి. అది మొట్టమొదటిగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు వేటిలో ఫలించాడు అంటే పరిశుద్ధతలో ఫలించాడు. పరిశుద్ధతలో ఫలించాలి అంటే ఎవరితో సహవాసము చేయాలా? దేవునితో సహవాసము చేయాలి. అది మొట్టమొదటిగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ప్రియమైన వారులారా, ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చింది. అప్పుడతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే, ఆయనను నేను ఇక్కడికి వచ్చుటకు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయమని ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపి. ఇశ్రాయేలు దేశంలో గొప్ప కరువు వచ్చింది. కరువు రాగానే యాకోబు ఏం చేశారు అంటే ఈ 10 మంది అన్నలను ఐగుప్తు దేశానికి పంపించేశారు. పంపించేసేగానే యోసేపు బాగా తెలుసు కదా, 10 మంది అన్నలు ఉన్నారు, తమ్ముడు బెన్యామీను ఉన్నాడు కదా. ఆ బెన్యామీను రాలేదు అని మరలా బెన్యామీను రప్పించారు యోసేపు. మీకు తమ్ముడు ఉన్నాడు కదా, ఒక తమ్ముడు, ఆ తమ్ముడు పిలుచుకునిరా అనగానే ఈ 10 మంది మరలా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి బెన్యామీను మరలా పట్టుకొని వస్తారు. ప్రియమైన వారులారా, ఈ పట్టుకొని వచ్చినప్పుడు ఈ అన్నలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. వీడు ఎవరో కొత్తగా కనిపిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తాడో, మమ్మల్ని చంపేస్తాడు, మేము ధాన్యం కోసం వచ్చి మొత్తం 11 మంది సంతానం ఇక్కడనే దొరికిపోయాము, మా నాన్న ఒక్కడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు, మమ్మల్ని పంపిస్తాడో పంపియడో అని దిగులు పడుతూ ఉన్నటువంటి సమయంలో యోసేపు వారిని హత్తుకొని వారిని ముద్దు పెట్టుకొని, అన్నలారా మీరు భయపడవద్దు, మీరు ఎవరినైతే గోతులో వేసి ఐగుప్తు దేశానికి అమ్మి వేశారో ఆ అమ్మి వేసినటువంటి యోసేపును నేనే. 12 సంవత్సరాల వయసులో ఏ దేశము చూడనటువంటి యోసేపును ఒక గోతులో వేస్తే అన్నల మీద కక్ష పెంచుకోవాలి, అన్నల మీద పగ పెంచుకోవాలి యోసేపు. కానీ చిన్న వయసులోనే ఆ కక్షకు బదులు ప్రేమను పెంచుకున్నాడు యోసేపు. దూరంగా ఉన్నప్పటికీ తన అన్నలందరూ కూడా నన్ను అమ్మి వేశారు అని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు దొరికారు కదా, ఇంకా నా పగను తీర్చుకోవటానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్న యోసేపు ఏం చేశాడు అంటే వాళ్ళ అన్నలందరినీ కూడా ఏం చేశాడమ్మా? క్షమించాడు కదా. యోసేపు వేటిలో ఫలించాడు అని అంటే క్షమాపణ విషయంలో యోసేపు ఫలించాడు. నువ్వు నేను దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా క్షమాపణ గుణాన్ని మనము కలిగి జీవించాలి. యేసుక్రీస్తు లాంటి మనస్సు మనమందరము కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభుల వారు ఏ రీతిగా అందరినీ క్షమించారు అంటే
తనను కొరలాతో కొట్టిన వారిని క్షమించాడు, తన మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, తన తల మీద ముళ్ళ కిరీటమును పెట్టిన వారిని క్షమించాడు, తన అంగీని వ్యావం వేసిన వారిని కూడా దేవుడు క్షమించాడు, తనకు మేకులు కొట్టి శిలవకు అప్పగించిన వారిని అందరినీ కూడా దేవుడు క్షమించాడు. మనలో ఈ క్షమాపణ గుణము మనలో కనబడడం లేదు కదా. రాను మన క్రైస్తవ కుటుంబ జీవితాలలో పగలు పెరిగిపోతా ఉన్నాయి, కక్షలు పెరిగిపోతా ఉన్నాయి. రోజులు తరవబడి, నెలలు తరవబడి, సంవత్సరాలు తరవబడి ఈరోజు పక్కింటి వారికి, ఎదురింటి వారికి మాటలు లేవు. కారణం ఏంటి అని అంటే, ఎప్పుడో ఏదో అన్నారు ఒక 10 ఏళ్ల కిందట, అదే మాటలు పట్టుకొని ఈరోజు వాళ్ళతో ఏ మాటలు లేవు కదా, ఏ సంబంధాలు లేవు. వీరి పెళ్లి కంటే వాళ్ళు పిలుచుకోరు, వాళ్ళ పెళ్లిళ్ళకు వీళ్ళను పిలుచుకోరు. అందుకే పెళ్లిలో జనాలు కూడా ఏమైపోతా ఉన్నారు, తక్కువైపోతా ఉన్నారు. ఎందుకు తక్కువైపోతా ఉన్నారు అంటే, బాబు వాడు నా పెళ్లికి పిలిచినట్టు కాబట్టి నేను నా పెళ్లికి కానీ పిలుచుకో. క్షమించేటువంటి గుణము క్రైస్తవ జీవితాలలో తక్కువై పోతుంది. ప్రియమైన వారులారా, నువ్వు మనుష్యులను క్షమించినప్పుడు ఏమి జరుగుతుంది అనేది మనము వాక్యంలో మనము చూస్తే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. ఈ శిష్యులందరూ మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు చాలా మందికి ప్రార్థన నేర్పుతూ ఉన్నారు, మాకు కూడా ప్రార్థన నేర్పు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పుతూ ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను, అంటే మేము ఇతరులను క్షమించినప్పుడు మీరు మా తప్పిదాలను కూడా ఏం చేయాలా అంటే, దేవుడు మన తప్పిదాలను, మన పాపాలను, మనలో ఉన్నటువంటి బలహీనతలను, మనలో ఉన్నటువంటి తప్పిదాలను దేవుడు క్షమించాలి అని అంటే, మనం మొట్టమొదటిగా ఎవరిని క్షమించాలా? మనం ఇతరులను క్షమించినప్పుడు, మన శత్రువులను మనం క్షమించినప్పుడు, మన పొరుగు వారిని మనం క్షమించినప్పుడు, మనం ఎదుటి వారిని మనము క్షమించినప్పుడు దేవుడు మన పాపాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. నువ్వు క్షమాపణ ద్వారా నీకొచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే, నువ్వు ఇతరులను క్షమించినప్పుడు నీ పాపాలు కూడా ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. ఒకటి. రెండవది, దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది చాలా ఆజ్ఞ. దేవుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇస్తే, కొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞల్లో ప్రధానమైన 2వ ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఇతరులను క్షమించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు నెరవేర్చబడిన దానివి అవుతావు, నెరవేర్చిన పడిన వాడు అవుతావు కదండి. నువ్వు దేవుని మాటను నెరవేర్చినట్లయితే చూడండి, నీకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చూడండి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. దేవుని మాటను ఎవరైతే నెరవేరుస్తారో, దేవుని మాటను ఎవరైతే వింటారో, విని నెరవేరుస్తారో, దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చూడండి. 28వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడుదువు. నీ
గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడుదువు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ఈ 28వ అధ్యాయంలో దాదాపుగా 68 వచనాలు ఉన్నాయి. ఈ 68 వచనాలలో 28 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలమ్మా? ఈ 28 ఆశీర్వాదాలు నువ్వు ఒక్క పని చేస్తే దేవుడు ఇస్తాడు. ఏంటి ఆ పని? దేవుని మాట విని నడుచుకుంటే ఈ 28 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు కదండి. అంటే నువ్వు ఇతరులను క్షమించినట్లయితే దేవుని యొక్క మాటను నువ్వు నెరవేర్చిన దానిగా అవుతావు, నెరవేర్చిన వాడు అవుతావు. దేవుని మాటను వింటే ఈ 28 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఆ ఆశీర్వాదాలు మరి దేవుడు నీకు అందరికీ ఇవ్వాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా యేషేపు యొక్క జీవితంలో మనము చూస్తే దేవుని యొక్క చిత్తానుసారముగా నడిచినటువంటి వ్యక్తి, దేవుని యొక్క చిత్తానుసారములో ఫలించినటువంటి వ్యక్తి. చూడండి, 40 ఆదికాండము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు త్వరగా నా తండ్రి యొక్కకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొక్కకు రమ్ము, అక్కడ ఉండవద్దు. చాలము. 7వ వచనము 8వ వచనాన్ని చదవండి. ప్రాణముతో కాపాడుకుంటూ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించడు, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను తన ఇంటికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాడు కదా. ఎంత గొప్ప మనసుమా యేషేపుది. అన్నలందరూ బాధపడుతూ ఉన్నారు, మేము అప్పగించాము కదా, మరి యేషేపు ఏమంటారు ఏమనరు అని బాధపడుతూ ఉంటే అన్నలందరితో మాట్లాడుతూ ఉన్నారు యేషేపు. అయ్యా, మీరు ఎవరు బాధపడకండి, మీరు ఎవరు దుఃఖపడకండి, మీరు నన్ను గోతులో వేశారు అని మీరు అనుకోవద్దండి. దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఎందుకు? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నేను ఇక్కడ ఉండాలి కాబట్టి దేవుడి ద్వారా నేను ఇక్కడికి నియమించబడ్డా కదండి. అంటే మానవుడు ఒకవేళ నియమించి ఉంటే యేషేపు ఆ స్థితిలోనికి వచ్చేవాడుగా. కానీ యేషేపు అంటా ఉన్నాడు, నేను దేవుని యొక్క చిత్తానుసారముగా ఇక్కడికి వచ్చాను. మానవుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా వేరుగా ఉంటాయి. మానవుని ఆలోచనలు దేవుని ఆలోచనలు ఎప్పుడు చాలా విరుద్ధంగా ఉంటాయి. మనము దేవుని ఆలోచనలు పక్కన పెట్టి మానవుల ఆలోచన ప్రకారమే మనం ముందుకు వెళ్తాం. అందుకే మనం నష్టపోతాం, ఒక్కోసారి కింద పడతాం, ఒక్కోసారి అనేకమైన ప్రమాదాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ దేవుని ఆలోచన ప్రకారంగా మనం ముందుకు వెళ్తే ఎటువంటి ప్రమాదాలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు అంటే, పవను ఎంత దెబ్బేనను రాత్రి వెన్నెల దెబ్బేనో తగలకుండా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు కదా. నేను చిన్నతనంలో అనుకునేవాడు, నా ఆలోచన ఏంటి అని అంటే, చాలాసార్లు చెప్పాను, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి సమయంలో నేను బీటెక్ చేయాలి అని నా ఆలోచన. త్రిబులి తీసుకొని
క్యాంపస్లోనే ఒక మంచి జాబు సంపాదించుకొని అక్కడ ఉండాలా, అక్కడ స్థిరపడాలి అని నా ఆలోచన. అని దేవుని ఆలోచన అలా కాదు. 10th క్లాసు చదువుతున్నటువంటి సమయంలోనే నేను దేవుని సేవకు వెళ్ళాలి అని ఇంట్లో నిర్ణయించుకున్నాను. కానీ నేను యవన కాలంలో ఉన్నాను కదా, వెళ్ళను అని వాదించా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెంటనే బీటెక్ వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి, కానీ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్లో ఫెయిల్ అయిపోయాను. ఫిజిక్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు కూడా తెలియదు, కొత్తనికి ఫెయిల్ అయిపోయాయి. సరే, సప్లిమెంటరీకి ఈ మధ్యలో ఎంసెట్ ఉంటుంది కదా, పోయి ఎంసెట్ ఎగ్జామ్ రాశా. ఎగ్జామ్ రాస్తే దాంట్లో 52,000 ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంకే, అంటే కోచింగ్ తీసుకోకుండా 52,000 అంటే మంచి ర్యాంక్. కానీ సప్లిమెంటల్లో కూడా ఫిజిక్స్లో ఏం చేసుకున్నానంటే మళ్ళా ఫెయిల్ అయిపోయాయి. సంవత్సరం అంతా ఎదురు చూసి మళ్ళా కష్టపడి మళ్ళా చదివి మళ్ళా ఎగ్జామ్ రాశాను. మరలా ఏం చేశాను అంటే మరలా ఫెయిల్ అయ్యా ఫిజిక్స్. ఎంసెట్ రాస్తే 32,000 వచ్చింది, ఇంకా బాగా వచ్చింది ర్యాంక్. ఇక్కడ చూస్తే ఫిజిక్స్ పాస్ కాలేకపోతాను. ఏం చేయాలా నా ఆలోచనలు తప్పు అని నిర్ణయం తీసుకొని దేవుని ఆలోచనలు రైట్ అని భావించి ట్రైనింగ్ వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ సంవత్సరం ఎగ్జామ్ రాస్తే 42 మార్కులు వచ్చాయి. అంటే పాసుకు దానికి చాలా మార్కులు నాకు ఎక్కువ వచ్చాయి. ఆ 42 మార్కులు ముందు సంవత్సరం వచ్చింటే నేను ఎక్కడికి పోయేవాడిని? టెక్కుకు వెళ్ళేవాడిని కదా. దేవుడికి నువ్వు టెక్కుకు వెళ్ళాల్సిన అవసరంలా నువ్వు నా పని చేయాలి. మన ఆలోచనలు వేరే కదండి, దేవుని ఆలోచనలు వేరు. నిజంగా అనిపిస్తాడని ట్రైచర్చి కర్నూలులో పనిచేస్తున్నప్పుడు చాలా మంది వస్తారు. అంటే మనకంటే గొప్ప వాళ్ళు వస్తారు, మనకంటే చదువుకున్న వాళ్ళు వస్తారు, మనకంటే ధనవంతులు వస్తారు కదా. అందరూ ఎవరు వచ్చినా కూడా, ఒక సీఎం వచ్చినా కూడా ఎక్కడ కూర్చోవాలంటే అక్కడే కూర్చోవాలి. గురువు గారు ఎక్కడ నుండి వాక్యం చెప్పాలా? పై నుండి వాక్యం చెప్పాలి కదా. ఒక్కొక్కసారి నిజంగా అనిపిస్తారు, ఒకవేళ తెక్కు చేసి ఉంటే నా మాట ఎవరు వినేవారుగా. దేవుడు తన చిత్తానుసారంగా నన్ను నడిపించాడు కాబట్టి ఇప్పుడు నా కాడికి ఎవరు వచ్చి మోకరిస్తా ఉన్నారు? నాకంటే గొప్ప వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అంటే దేవుడి యొక్క చిత్తానుసారంగా నేను వెళ్ళినట్లయితే దేవుడు తన ఉన్నతమైన స్థానంలో నన్ను తప్పకుండా చేరుస్తాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆలోచనలు ఎప్పుడు రానుగా ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితిలో మనం ఉన్నాము అని అంటే నేను అనుకోలే. నాకు ఒక గురులమ్మ స్టాఫ్ నర్సుగా వస్తుంది, ఒక గురులమ్మ ఎంప్లాయీగా వస్తుంది నేను అనుకోవాలి. మా గురులమ్మ కూడా ఒక పాస్టర్ను చేసుకుంటానని ఎప్పుడు అనుకోలే. మా గురులమ్మ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంది కదా, హెల్త్ చేసుకోవాలని అనుకుంది మా గురులమ్మ. డాక్టర్లో లేదా మంచి వాళ్ళలో చేసుకుని అట్లే వెళ్ళాలని అనుకోండి. ఆ గురులమ్మ ఒక ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ వెళితే 40 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేసిన తర్వాత మా గురులమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే, నేను చేసుకుంటే సిఎస్ఏ బాబును తప్ప మరి ఏ బాబు నేను చేసుకోవాలని చెప్పి అప్పటికి నేను బాబుని అయ్యాను. నేను బాబుని కాకపోతే నేను టెక్కులో ఉంటే నాకు మా గురులమ్మ గారు కూడా వచ్చేది కాదు. మా గురులమ్మ గారు ఆ నిర్ణయం తీసుకోకపోయింటే నేను చేసుకుంటే సిఎస్ఏ బాబుని చేసుకుంటా, వేరే బాబుని చేసుకోను అని అనుకుంటే మా గురులమ్మ గారు కూడా ఎవరో చేసుకుని ఎక్కడో ఉండే, నేను కూడా ఎక్కడో చేసుకొని ఎక్కడ ఉండే. కానీ మా నిర్ణయాలు ఎవరికి అప్పగించాము అని అంటే దేవునికి అప్పగించాము. అంటే మన ఆలోచన, మన నిర్ణయాలు ఎవరికి అప్పగించాలి అని అంటే దేవునికి అప్పగిస్తే
ఆయన మన మార్గాలను దేవుడు ఏం చేస్తారంట? సరళం చేస్తారు. సరళం చేసేటువంటి దేవుణ్ణి నువ్వు నేను ప్రార్థన చేయడానికి ఈ మందిరంలోకి వచ్చా. దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతే మనకి ఎటువంటి ఆశీర్వాదాలు మనకు రావు. కాబట్టి దేవుని చిత్తమేంటో మనం గ్రహించుకొని దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతికి దేవునికి మనం ప్రీతికరంగా ఈ లోకంలో బ్రతికి మరి యేసేపు దేవుడు ఫలించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను మరి దేవుని ద్వారా మనమందరం కూడా ఫలించబడాలని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్.